నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి బాధ్యతతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. రైతు సంఘ నేతల ఆగ్రహం. చిత్తూరు ఆర్టీసీ 1 డిపోకు సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ వివాదంపై స్పందించిన 1 డిపో మేనేజర్ కృష్ణమూర్తి, నిబంధనలు అతిక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నడపడంతో చట్టబద్ధంగా షాపులు మూసివేయించామని వెల్లడి. వార్తల్లోని వివరాలు. PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, DRO మోహన్ కుమార్, చిత్తూరు RDO శ్రీనివాసులతో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 178 అర్జీలు రాగా అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 145, జిల్లా అటవీ శాఖకు 1, పంచాయతీరాజ్ 3, పోలీస్ శాఖ 5, DSO 2, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 3, DEO 2, DRDA 4, డిజబుల్ వెల్ఫేర్ శాఖ 1, MPDO GD నెల్లూరు 1, MPDO ఐరాల 1, MPDO పులిచెర్ల 1, మెహ్మా 1, యానిమల్ హస్బెండరీ 5, హౌసింగ్ 3. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, DROలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామానాయుడు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను, హక్కులను కాలరాస్తోందన్నారు. దీనిపై 40 రోజులుగా నిరసన తెలిపిన రైతులను అరెస్టు చేయడం, కేసులు పెట్టడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జనవరి 26వ తేదీన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు, CPI జిల్లా కార్యదర్శి నాగరాజు, రమాదేవి, దాసరి చంద్ర, రైతు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత రైతాంగ చట్టాలను కూడా నూతన చట్టాలు తీసుకోవడం వల్ల రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేకుండా కార్పొరేట్ శక్తికి అనుకూలంగా నిర్ణయాలు చేస్తాం. MS రేట్ ఇస్తారని చెప్పినటువంటి పెద్ద మనిషి
ఇంతవరకు అది ప్రకటించుకుంటా కమిటీ కూడా వేయలేదు. ఈరోజు పంజాబ్, హర్యానా రైతులంతా ఢిల్లీ నగరంలో ధర్నాలు, రాష్ట్రపతులు లేదా నిరసన చేస్తుంటే ఆ రైతులపైన లాఠీ చార్జీ లేదా భాష ప్రకటించడం లేదా కొంతమంది అరెస్ట్ చేసి ఇంత జైల్లో పెట్టారు. ఒక అతను రైతు సంఘం నాయకుడు నిరాదీక్ష చేసి 40 రోజులు అవుతా ఉన్నా ఇంతవరకు సంప్రదించలేదు. ఆయన బతుకుతాడా సస్తాడా అనే అనుమానం వస్తుంది. కాబట్టి అన్ని రైతు సంఘాల తరఫున ఈరోజు డిమాండ్ చేసినది నరేంద్ర మోడీ వెంటనే పార్లమెంటులో నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, కార్పొరేట్ శక్తికి అనుకూలమైన నిర్ణయాలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా నిరసన కార్యక్రమం చేయకపోగా కొత్తగా నూతన చట్టాలు తీసుకొస్తున్నాడు. ఇంతకుముందు 3 ఏళ్ళప్పుడు నూతన చట్టాలు తెచ్చాడు. ఢిల్లీలో సంవత్సరాలు ధర్నా చేసి అక్కడ చాలా మంది ఈరోజు చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన దిగి వచ్చి రైతులకు క్షమాపణ చెప్పి 3 చట్టాలు రద్దు చేశాడు. కానీ మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో కొత్తగా తీసుకొచ్చాడు ఈ చట్టాలు. ఈ చట్టాలు ఏమంటే డిజిటల్ అగ్రికల్చర్ అంట, నూతన సహకార వ్యవస్థ అంట. ఎవరు కావాలి డిజిటల్? ఇప్పుడు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఈనా ముందు అన్ని రకరకాలు ఉన్నాయి. కానీ పంటల గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. ఎక్కడ దళారులు లేకపోతే కార్పొరేట్ శక్తి దోచుకుంటున్నాం తప్ప రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే నీ కమిషన్లు, నీ డిజిటల్ ఏమీ అవసరం లే. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తే, ఎంఎస్పీ ఇస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అవుతాయి. అది మీరేసిన కమిషన్, స్వామినాథన్ కమిషన్. ఆ విషయం మీద మీరు పరిష్కారం చేయండి. ఈ కొత్తవన్నీ పెట్టి రైతుల యొక్క బుర్రలు చెడతాడుతుంటే రైతులు ఉద్యమాలు చేసే పరిస్థితి అవుతుంది. ఈరోజు ఢిల్లీలో 40 రోజులుగా ఉద్యమం చేస్తా ఉంటే ప్రాణాలకు వచ్చిన ఈ దళితేవాళ్ళని ఆయన చనిపోయేట్టుకున్నాడు. 20 మంది రైతులు అనవసరంగా జైల్లో పెట్టారు. ఈరోజు అక్కడ సింగబాటల్లో అంతా కూడా రక్తపాతం జరుగుతూ ఉంది. ఈరోజు ఢిల్లీలో రైతాంగం మీద జరిగే దమనకాండని ఖండిస్తున్నాం. వెంటనే ఎంఎస్పీ ఇవ్వాలా, రైతుల ప్రాణాలు కాపాడాలా, ఈ కేంద్రం తీసుకొచ్చినట్టు నూతన చట్టం రద్దు చేయాలా. అంతవరకు ఉద్యమం కొనసాగింది. జనవరిలో కూడా మళ్ళీ పెద్ద ఎత్తున 26 తేదీ మళ్ళీ ఉద్యమం ఉంటుంది. దేశవ్యాప్త ఉద్యమం ఇట్లా కొనసాగిస్తామని చెప్పి మోడీ వెంటనే దిగి రావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. చిత్తూరు ఆర్టీసీ 1 డిపోకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ వివాదం రోజు రోజుకి ముదురుతుండడంతో ఈ విషయంపై ఆర్టీసీ 1 డిపో మేనేజర్ కృష్ణమూర్తి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం 1 డిపోకు చెందిన 3 షాపులను ఇమాం అనే వ్యక్తితో పాటు అతని భార్యకు షాపును బాడుగుకు ఇచ్చామన్నారు. కానీ 3 షాపులను 6 షాపులుగా మార్చి సబ్లీజుకు ఇచ్చారని, ఇది తమ అగ్రిమెంట్కు విరుద్ధంగా ఉండడంతో అతనికి నోటీసులు జారీ చేసి షాపులను చట్టబద్ధంగా మూసివేశామన్నారు. తదుపరి రీజనల్ మేనేజర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా షాపును కోల్పోయిన బాధితులు షాపు యజమానికి, ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య గొడవల వల్ల తాము లక్షలాది రూపాయల సరుకులు గత 4 రోజులుగా దుకాణం లోపల మగ్గుతున్నాయని నష్టపోతున్నామన్నారు. ఈ నేపథ్యంలో తామంతా ప్రస్తుతం రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. దాని మీద మేము అతనికి నోటీసులు ఇచ్చాము, షోకాజ్ నోటీస్ ఇచ్చాము, టర్మినేషన్ చేస్తాము, వైలేట్ చేస్తున్నావు, నువ్వు అగ్రిమెంట్ ప్రకారము నడుచుకోలేదు వ్యాపారం అని చెప్పి అతను మేము ఏ చేసినా కూడా మాకు రిప్లై ఇవ్వకుండా మేము ఆర్పీఐడి పంపిస్తే కూడా అది రిఫ్యూజ్ చేశాడు. దాని తర్వాత మేము నోటీస్ వేసి అతని గోడకు అతికించి ఫార్మాలిటీ ప్రకారమే అతని యొక్క లైసెన్స్ని టర్మినేట్ చేశాం. అంతేగాని ఇక్కడ కానీ రాజకీయం కానీ ఏమీ లేదు. ఇక్కడ నేను ఉద్యోగంగా డిపో మేనేజర్గా నా యొక్క ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చాను. మేము ఒక షాపు 6,000 లెక్కన ఇచ్చాము. 6 months అడ్వాన్స్ తీసుకుంటాము. మా దగ్గర 6 months కాష్ అండ్ డిపాజిట్ లాగా పెట్టుకుంటాము. ఆ నెలకు 6,000 రూపాయలు షాప్, 6,000 దాకా 3 షాపులకి 3 6 18,000 తీసుకుంటాం. అప్పటి నుండి మేము నోటీసులు ఇస్తున్నాము, ఈ నోటీసులు ఇచ్చి సర్వ్ చేస్తున్నాము. షోకాజ్ నోటీసులు ఇంతకుముందు ఇచ్చాము. అప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వలన మేము టర్మినేషన్ చేయలేకపోయినాము. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత టర్మినేట్ చేశాను. నేను ఇప్పుడు తొందరగా వచ్చాను. 4 సంవత్సరాలు అయింది అతనికి ఇప్పుడు పూర్తి. ఇంకొక సంవత్సరం ఉంది లెక్క సర్వీస్. ఆ 1 సంవత్సరంలో క్లోజ్ అగ్రిమెంట్ అయిపోతుంది. అది డిబేట్ చేశాడు కాబట్టి మేము అగ్రిమెంట్లోనే లెట్అవుట్ ఎవరికి కానీ సబ్లీజ్కి ఇవ్వకూడదు, వైలేషన్ చేయకూడదు అని అంతా మాకు మేము అతని దగ్గర అగ్రిమెంట్ తీసుకొని మేము అతనికి చెప్పిన తర్వాతనే అతనికి అగ్రిమెంట్ షాప్ ఇస్తాం. కాబట్టి అతనికి వైలేట్ అయింది కాబట్టి టర్మినేట్ చేసాం. మేము ఇచ్చిన ప్లేస్మెంట్లోనే సబ్లీజ్కి ఇచ్చుకున్నాడు. ఇది చూసి మేము మా సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి నోటీసులు ఇచ్చాము. ఇట్లా టర్మినేట్ చేశాము, నేనే టర్మినేట్ చేసి నోటీస్ మీకు ఇట్లా అయిపోయిందని టర్మినేట్ చేస్తున్నామని చెప్తే వారు టర్మినేట్ చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాక పోలీసులు వచ్చిన వాళ్ళు లాక్ చేశారు. ఇమాంకి 2 షాపులు, ఇమాం వైఫ్కి 1 షాప్, 3 షాపులు వీళ్ళే మాకు రెస్పాన్సిబిలిటీ, మిగతా వాళ్ళకి మాకు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందే వినతులను సకాలంలో పరిష్కరించాలని సహాయక కమిషనర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై సహాయక కమిషనర్ అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. ఫిర్యాదులు వినతులపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలన్నారు. గత వారం అందిన అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కు 4, ప్రజారోగ్య విభాగంకు 2 చొప్పున మొత్తం 6 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో MHO లోకేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వేపంజేరి చెన్నారెడ్డిపల్లి కాలనీలో రోడ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి అర్జీ ఇచ్చారు. ప్రభుత్వ భూమిలో త్రాగునీటి బోరు వేస్తే ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి బోరు వేయనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. 12 కుటుంబాల దాకా అక్కడ నివసించడం జరుగుతోందని, గతంలో తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేని ఆశ్రయించగా తమకు బోరు వేసి నీటిని అందజేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని, రోడ్డు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఒక 10 ఏళ్ల నుంచి నివసిస్తా ఉన్నాము. 10 ఏళ్ల నుంచి ఉన్నాము. 13 కుటుంబాలు ఉన్నాయి. అందరివి కూరింట్లే, ఎవరికి నీళ్లు లేదు. ఒక 3 ఏళ్లకు ముందు ఒక చిన్న బోర్ వేసినారు. అది గవర్నమెంట్ తరఫున సగం బోర్ వేసి నిలిపేసినారు. నీళ్లు రాలేదని అది కూడా మేమే వేసుకున్నాము. అమౌంట్ పెట్టుకుని అందరూ వేసుకున్నాము. పైపులు కూడా మేమే తెచ్చేసుకున్నాం. గవర్నమెంట్ పైపులు అంతా ఏం లాగలేదు. బోర్ వేసి వదిలేసినారు. అది వేరే వాళ్ళ నేలలో వంకుంటుంది. ఆ వంకులో వేసినాం బోరు. అది గవర్నమెంట్ జాగానే అని చెప్పినారు వాళ్ళు వేసేటప్పుడు. కానీ ఆయన ఇప్పుడు ఒక వారం నుంచి మమ్మల్ని చేనులోకి రానిలేదు, బోర్ వేయనీలేదు, నీళ్లు పట్టనీలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇళ్లలో చిన్న పిల్లకాయలు ఉన్నారు. స్నానాలు చేయకుండా కనీసం ఇంట్లో వంట చేసుకునేదానికి కూడా నీళ్లు సౌకర్యం లేదు సార్. మేము ఎమ్మెల్యే సార్ ముందు వచ్చినప్పుడు అన్ని చెప్పినాము. సారు వచ్చి లైన్ లాగిపించేసి కరెంట్ లాగిపించినాడు. అక్కడ ఆ కరెంట్ వల్లనే 2 ఇళ్లు కాలిపోయినాయి సార్. ఒక 2 months బ్యాక్ 2 ఇళ్లు కాలిపోయినాయి. వైర్ తెగిపి కాల్పిన దాని వల్ల మేము సార్కి అందరికి చెప్పినాము. సార్ కలెక్టర్ సార్కి కూడా ఫోన్ చేసి చెప్పాము. ఎమ్మెల్యే సార్ వచ్చినారు, బియ్యం ఇచ్చినాడు, కూరగాయలు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, లైన్ లాగిపించినాడు. అంతే సార్. మళ్ళీ ఎవ్వరు రాలేదు అక్కడికి. సార్కి చెప్పినప్పుడు అందరూ వచ్చినారు, మాట్లాడినారు. సచివాలయం వాళ్ళు అందరూ వచ్చినారు. దానికి ముందు సార్ రాకముందు ఒకసారి సచివాలయంకి వెళ్తే కూడా కాలర్ పట్టుకొని బయట తోసేసినారు సార్ వేపంజేరి సచివాలయం వాళ్ళు. మీకేం చేసేలేదు, మీరు ఉండ్రు, ఖచ్చితంగా మీరు రోడ్ వేస్తేనే మేము వస్తామంటే మేము డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సార్ మాకు రోడ్ వేసేకి? మా దగ్గర అప్పటికప్పుడు కష్టపడుకొని తింటేనే మాకు, లేదంటే మాకు తిండి కూడా లేదు. చిన్న పిల్లకాయలు ఉన్న, కనీసం చిన్న పిల్లకాయలు స్కూల్కి వెళ్ళాలని కూడా ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లకాయలను చదివిపించేది ఏం లేదు. స్కూల్కి వెళ్ళాలంటే భయం. వాళ్ళకి చాలా దూరం ఉంది స్కూల్కి వెళ్ళేదానికి. అక్కడికి మాకు ఎక్కడ ప్లేస్ లేకుండా అక్కడ వచ్చి చేరుకున్నాం. అందరూ ఒక 12 కుటుంబాలు దాకున్నాం. అందరికి పిల్లలు ఉన్నారు. చాలా ఇబ్బంది ఉంది. ఆ పూట కాపుడు గడపాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒక అంగడికి వెళ్ళాలన్నా, ఏమైనా కావాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది మాకు. కలెక్టర్ గారు ముందు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తానమ్మా, మాట్లాడతాననేసి సార్ని పంపించారు. వాళ్ళ పిఏలు అందరూ వచ్చి మాట్లాడేసి వెళ్ళారు. అంతే సార్. ఇప్పుడు నేను 2 months నుంచి వాళ్ళకి కాల్ చేస్తా ఉన్నాను. 2 months నుంచి అడుక్కుంటున్నాను వాళ్ళని. సార్ మాకు ఇండ్లు కాలిపిన చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఎక్కడ ఉండాలని చేసి అడిగితే వాళ్ళ రెస్పాన్స్ ఏమి ఇవ్వడం లేదు. ఇద్దరు రేపిస్తాము, ఇద్దరు ఇల్లింటికి వస్తామని చేసి చెప్తున్నారు. అంతే, ఇంకేం గానీ ఇవ్వడం లేదు. లైఫ్ న్యాయం చేసేదాకా మేము మాతో చేస్తాము. సార్ వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాము. దండం పెట్టాడు తన సార్ కాళ్ళ మీద పడమంటే కూడా పడతాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో రాజకీయ ఘటనలు తగవని బీజేపీ జిల్లా కార్యదర్శి, జిల్లా గౌడ సంఘం సీనియర్ నాయకులు అట్లూరి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన రైతు బాంధవుడని కొనియాడారు. ఎంజి రంగా ప్రియ శిష్యుడుగా పేరుగాంచిన గౌతు లచ్చన్న తన గురువు కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో రంగాన్ని గెలిపించుకున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారని తెలిపారు. రాజకీయాలకు అతీతుడు సర్దార్ గౌతు లచ్చన్న స్మరించుకోవడంలో భాగంగా నూజివీడులో వారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమానికి
అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు హాజరైనందున సంఘటన రాజకీయం చేయడం బాధాకరమని అట్లూరి శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ మహాజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ జిల్లా కార్యదర్శి రంభ దొరబాబు గౌడ్, కల్లు గీత, కార్మికుల సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రబాబు, జిల్లా నాయకులు సంగీతం మేఘనాథం తదితరులు పాల్గొన్నారు. గత వారం నూజివీడులో స్వాతంత్ర సమరయోధులు, అణగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి ప్రముఖ రైతు నాయకులు ఎన్జి రంగా గారి ప్రియ శిష్యులు, ఆయన ఎంపీ పదవి కోసం తన పదనే త్యాగం చేసి ఆయన ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించిన మహోన్నత వ్యక్తి, అందరికి ఆదర్శనీయులు సర్దార్ శ్రీ గౌతలచ్చన్న గారు. వారి విగ్రహాన్ని న్యూజివాడలో ఏర్పాటు సందర్భంగా రాజకీయాలకి కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చినా అక్కడ రాజకీయంగా కొన్ని వర్గాలు చిత్రీకరించాలని మేము చిత్తూరు జిల్లా ఈడిగ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌతలచ్చన్న గారిని ఏ రాజకీయ పార్టీకో అంటగట్టకండి. రాజకీయాలకు అతీతంగా ఆయన అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పించి మేము చిత్తూరు జిల్లా ఈడిగ సంక్షేమ సంఘం తరఫున వారికి తెలియజేస్తున్నాం. తమకు రావాల్సిన స్పాట్ వాల్యుయేషన్ కు సంబంధించి రిజర్వేషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు వృత్తి విద్యా జూనియర్ కళాశాల అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మార్చి 2024లో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ జరగగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధ్యాపకులకు 4 లక్షలు బకాయిలు ఉన్నాయని గత 8 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గత మార్చి 2024లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ స్పాట్ వాల్యుయేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ తిరుపతి నందు. ఇంతవరకు మాకు టీఏడిఏ కానీ వర్క్ కానీ డిస్బర్స్మెంట్ చేయడం లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మేమందరం కూడా ప్రైవేట్ జూనియర్ కాలేజీలో పనిచేసేటువంటి లెక్చరర్సు. కాబట్టి తక్షణమే దీనిపైన తగు చర్యలు తీసుకొని ఈ మొత్తాన్ని డిస్బర్స్మెంట్ చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కాబట్టి తగినటువంటి అభ్యర్థులు, ఇక్కడ ఉన్నటువంటి అందరు అభ్యర్థులు ఆ యొక్క పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ ఆర్ఓ గారి దృష్టికి ఆల్రెడీ 2-3 టైమ్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మేము గత సంవత్సరం అంటే 2024 సంవత్సరం మార్చిలో ఏప్రిల్ వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్లో వర్క్ చేశాము. దానికి సంబంధించి ప్రైవేట్ కళాశాల లెక్చరర్లందరికీ, వొకేషనల్ వర్క్ చేసే లెక్చరర్లందరికీ రెమ్యూనరేషన్ అనేది ఇంతవరకు చెల్లించలేదు. దీనిపైన మేము ఎన్నోసార్లు ఆర్ఐఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఇచ్చేసి మేము మా తరపున ఒక రెఫరెండం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి కలెక్టర్ గారైనా దీనిపైన స్పందన తీసుకొని మాకు తగు న్యాయం చేస్తారని, ఒక్కొక్కరికి సుమారు 18,000 నుంచి 35,000 రూపాయల వరకు ఒక్కొక్క వ్యక్తికి రావాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మేము స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజీలో తిరుపతి నందు చేయడం జరిగింది. అక్కడ నుంచి మాకు ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది రావటం లేదు. కాబట్టి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సుమారు 8 నెలల నుంచి అధికారుల దగ్గరికి తిరుగుతూ, ఆర్ఐఓ సార్ దగ్గరికి అలా తిరుగుతూ ఉన్నాము. మాకు ఎవరు దీనిపైన స్పందించలేదు. కాబట్టి మేము ఈరోజు సుమారు ఒక 15 మంది ఒక సమావేశంగా ఏర్పాటు చేసి చిత్తూరు కలెక్టర్ గారికి రెఫరెండం ఇవ్వడానికి ఇక్కడ చేరుకున్నాము. సుమారు మాకు ఒక 4 లక్షల వరకు మాకు ఇవ్వాల్సి ఉన్నది. కాబట్టి మీరు వీలైనంత తొందరగా మాకు సహాయం చేసి మాకు ఆర్థిక సహకారం అందించి మాకు రావాల్సిన బకాయిలను మాకు తిరిగి ఇస్తే మాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు జడ్జ్ జై మహేశ్వరి, రాష్ట్ర మంత్రి
కొలుసు పార్థసారథి, ఉడిపి పీఠాధిపతి విద్యస్యనాథ వైభవ తీర్థ స్వామీజీ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.